అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీఆర్ఎస్ కు ఎమ్మెల్సీ ఎన్నికలు షాక్ ఇస్తున్నాయి. 2 టీచర్ ఎమ్మెల్సీ స్థానాల్లో సిట్టింగులకు భంగపాటు ఎదురైంది. అటు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఎదురుగాలి వీస్తోంది. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుంటే పార్టీలన్నీ ప్రచారంలో స్పీడ్ పెంచుతున్నాయి. ఈ నెల 29 ఏప్రిల్ 1న ప్రధాని మోదీ తెలంగాణలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. పవర్ అండ్ పాలిటిక్స్ పై పూర్తి విశ్లేషణను మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ కళ్యాణ్ అందిస్తారు. కళ్యాణ్, తెలంగాణలో మొత్తం 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. వీటికి సంబంధించి ఈరోజు కౌంటింగ్ జరుగుతుంది. ఇప్పటికే నల్గొండ ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి యూటీఎఫ్ అభ్యర్థి నర్సిరెడ్డి 9021 ఓట్లు సాధించి విజయం సాధించారు. ఆయన తన సమీప అభ్యర్థి పూల రవీందర్పై విజయం సాధించారు. అయితే పూల రవీందర్కు టీఆర్ఎస్ పార్టీ పరంగా ఎన్నికలకు ముందు మద్దతు ప్రకటించకపోయినప్పటికీ పూల రవీందర్ ప్రస్తుతం టీఆర్ఎస్ ఎమ్మెల్సీగానే శాసనమండలిలో ఉన్నారు. ఆయన సిట్టింగ్ ఎమ్మెల్సీ. అతనిపై యూటీఎఫ్ అభ్యర్థి నర్సిరెడ్డి గెలుపొందడం అనేది కొంచెం టీఆర్ఎస్ వర్గాలను ఆందోళనకు గురిచేసే అంశంగానే చెప్పుకోవచ్చు. ఇది కేవలం 18,000 ఓట్లకు సంబంధించిన అంశమే అయినప్పటికీ 3 జిల్లాల పరిధిలోని టీచర్లంతా కూడా ఇందులో ఓటు వేశారు. టీచర్లంతా టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పుగా మనం దీన్ని ఖచ్చితంగా చెప్పుకోక మాత్రం తప్పదు. అటు కరీంనగర్ ఎమ్మెల్సీ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. ఇక్కడ కూడా టీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్ రెడ్డి ఆయన శాసనమండలిలో విప్గా కూడా ఉన్నారు. ఆయనకు కూడా ఎదురుగాలి వీస్తుంది. ఇక్కడ ఆయన 3వ స్థానానికి పడిపోయిన పరిస్థితి ఉంది. ఇంకా కౌంటింగ్ కొనసాగుతుంది. అయినప్పటికీ మొదటి 2వ స్థానాల్లో పిఆర్టీయూ అభ్యర్థి రఘోత్తమ్ రెడ్డి ముందంజలో ఉంటే ఆయనపై పిఆర్టీయూ రెబల్గా ఉన్న మోహన్ రెడ్డి, ఈయన మాజీ ఎమ్మెల్సీ కూడా, మోహన్ రెడ్డి 2వ స్థానంలో కొనసాగుతున్నారు. ఇద్దరి మధ్య దాదాపు 500 ఓట్ల తేడా ఉంది. 3వ స్థానం అంటే 3,867 ఓట్లు రఘోత్తమ్ రెడ్డికి ఇప్పటి వరకు మొదటి రౌండ్లో వస్తే ఆ తర్వాత మోహన్ రెడ్డికి 3,257తో 2వ స్థానంలో ఉన్నారు. 3వ స్థానానికి పరిమితమైన సిట్టింగ్ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ శాసనమండలిలో విప్ కూడా ఉన్న సుధాకర్ రెడ్డి మాత్రం కేవలం 1,600 ఓట్లు మాత్రమే సాధించి పరాజయం. ఒక రకంగా అతను పోటీ నుంచి తప్పుకున్నట్లే మనం చెప్పుకోవచ్చు. పోటీ ప్రధానంగా పిఆర్టీయూ అభ్యర్థి రఘోత్తమ్ రెడ్డికి, పిఆర్టీయూ రెబల్ అభ్యర్థి మోహన్ రెడ్డి మధ్యనే సాగుతుంది. మొత్తానికి తెలంగాణ వ్యాప్తంగా కూడా హైదరాబాద్, మహబూబ్ నగర్, రంగారెడ్డి ఈ 3 ఉమ్మడి జిల్లాలు మినహాయిస్తే మిగిలిన 7 ఉమ్మడి జిల్లాల పరిధిలో కూడా టీచర్ల తీర్పు అనేది ఖచ్చితంగా టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్సీలకు వ్యతిరేకంగా వచ్చింది. అయితే ఇప్పుడు బరిలోకి దిగిన ఎమ్మెల్సీలకు టీఆర్ఎస్ అధికారికంగా మద్దతు ప్రకటించకపోయినప్పటికీ పోటీ చేస్తున్న 2 సిట్టింగ్ ఎమ్మెల్సీలు కూడా టీఆర్ఎస్లో ప్రస్తుతం ఉన్నవారు కావడం మనం ఖచ్చితంగా ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇక మరోవైపు ఒకే ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం ఉంది. అక్కడ కూడా టీఆర్ఎస్కు ఎదురుగాలి వీస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు 3 సార్లు ఎన్నికలు ఆ కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి శాసనమండలి పునరుద్ధరణ తర్వాత 3 సార్లు ఎన్నికలు జరిగాయి. 3 సార్లు కూడా టీఆర్ఎస్ అభ్యర్థులే గెలుపొందుతూ వచ్చారు. మొదటిసారి ఆర్ సత్యనారాయణ గెలుపొందారు. ఆ తర్వాత నారదాసు లక్ష్మణరావు గెలుపొందారు. ఆ తర్వాత స్వామిగౌడ్ ప్రస్తుతం శాసనమండలిలో చైర్మన్గా ఉన్నారు. స్వామిగౌడ్ దాదాపు 90% పైగా గ్రాడ్యుయేట్ల మద్దతు వచ్చింది. అప్పుడు స్వామిగౌడ్పై పోటీ చేసిన వ్యక్తికి కేవలం 10% ఓట్లు కూడా రాని పరిస్థితి. అంటే ఉత్తర తెలంగాణ అంత బలంగా ఉంది. 3 సార్లు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ అభ్యర్థులే విజయం సాధించారు. అయితే ఈసారి మాత్రం ఈ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ దక్కించుకునే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ స్థానాన్ని, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాన్ని దక్కించుకోవాలని పెద్ద ఎత్తున వ్యూహరచన చేసింది. ఇందులో భాగంగానే మాజీ మంత్రి, బలమైన అభ్యర్థి జీవన్ రెడ్డిని బరిలోకి దించింది. జీవన్ రెడ్డి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాల నుంచి ఓడిపోయిన ఆయన ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంలో 4 జిల్లాల పరిధిలో ఉన్న గ్రాడ్యుయేట్ల మద్దతు కూడగట్టుకోవడంలో సఫలమయ్యారని చెప్పుకోవచ్చు. ఇక్కడ టీఆర్ఎస్ అభ్యర్థిగా ఉద్యోగ సంఘం నేత, ఇంతకుముందు తెలంగాణ ఉద్యమంలో చాలా కీలకంగా ఉన్న గ్రూప్ 1 అధికారుల సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్ గౌడ్ బరిలోకి దిగారు. ఆయన తన ఉద్యోగానికి రాజీనామా చేసి మరీ ఇక్కడ ఎమ్మెల్సీగా బరిలోకి దిగినా కూడా ఫలితం మాత్రం కొంత ఇబ్బందికరంగానే ఉంది. ఇది టీఆర్ఎస్కు కొంత ఇబ్బందికర పరిస్థితిగానే చెప్పవచ్చు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన ప్రతి ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ విజయాలు సాధిస్తూ వస్తుంది. ఉప ఎన్నికైనా ఏ ఎన్నికైనా గెలుస్తూ వచ్చింది. అయితే మొదటిసారిగా రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంలో ఇంతకుముందు రామచంద్రరావు బీజేపీ అభ్యర్థి, టీఆర్ఎస్ అభ్యర్థి దేవిప్రసాద్పై విజయం సాధించారు. ఆ పరాజయం తర్వాత ఇప్పుడు 3 ఎమ్మెల్సీ స్థానాల్లో కూడా టీఆర్ఎస్ డైరెక్ట్ మద్దతు ఇవ్వకపోయినా 2 టీచర్ ఎమ్మెల్సీ స్థానాలు, మరొకటి నేరుగా మద్దతు ఇచ్చిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంలో కూడా టీఆర్ఎస్ ఓడిపోయే పరిస్థితి మనకి ఇప్పుడు కనిపిస్తుంది. పూర్తి ఫలితాలు ఇంకొద్ది సమయం అయిన తర్వాతే వెలువడే అవకాశం మనకు కనిపిస్తుంది. ఇక మరోవైపు పార్లమెంట్ ఎన్నికల విషయానికి వస్తే లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని పార్టీలు ఉధృతం చేస్తున్నాయి. అన్ని పార్టీలు కూడా ఇప్పటికే సీరియస్గా ప్రచారంలోకి దిగాయి. బీజేపీ కూడా తెలంగాణలో 4 లేదా 5 స్థానాలు దక్కించుకునేందుకు వ్యూహరచన చేస్తుంది. ఇందులో భాగంగా ప్రధానంగా కాన్సంట్రేషన్ సికింద్రాబాద్, మల్కాజ్గిరి, మహబూబ్ నగర్లో చేస్తుంది. కాబట్టి ఇక్కడ ప్రధాని మోడీ పర్యటన కూడా
ఖరారైంది. ఈ నెల 29వ తేదీన మహబూబ్ నగర్లో పర్యటన మోడీ బహిరంగ సభ, మొదటి బహిరంగ సభ ఉండబోతుంది. ఇక్కడ నుంచి బీజేపీ అభ్యర్థిగా మాజీ కాంగ్రెస్ నేత డీకే అరుణ బరిలోకి దిగారు. ఈ స్థానాల్లో గెలుస్తామనే ధీమాతో టీఆర్ఎస్ ఉంది. ఇక్కడ 29వ తేదీనే మహబూబ్ నగర్లో ప్రస్తుతం టీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు జితేందర్ రెడ్డికి మహబూబ్ నగర్ నుంచి టికెట్ రాలేదు. ఆయన మోడీ సమక్షంలో బీజేపీలో చేరుతారు అని చెప్తున్నారు. అయితే ఇప్పటివరకు ఆయన దీన్ని ఇంకా ధృవీకరించలేదు. అయినప్పటికీ ఆయన చేరే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే టీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ అయిన జితేందర్ రెడ్డికి లోక్సభ పక్ష నేతగా కూడా మొన్నటి వరకు వ్యవహరించారు. ఆయనకు టీఆర్ఎస్ టికెట్ ఇక్కడ నిరాకరించింది. ఈ నేపథ్యంలో ఆయన బీజేపీ వైపు చూస్తున్నట్లు కొంత ప్రచారం జరుగుతుంది. అంటే దీని ద్వారా మహబూబ్ నగర్ స్థానంలో మరింత ఫోకస్ చేయడానికి ఒక వ్యూహరచన బీజేపీ చేస్తుంది. జితేందర్ రెడ్డి చేరితే మాత్రం అది కొంత బీజేపీకి అడ్వాంటేజ్ అయ్యే అవకాశం మాత్రం ఉంటుంది. మరోవైపు ఏప్రిల్ 1న హైదరాబాద్లో కూడా బహిరంగ సభ ఉండబోతుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని సికింద్రాబాద్, మల్కాజ్గిరి ఈ 2 సీట్లపై కూడా బీజేపీ ఫోకస్ చేసింది. ఈ రెండిట్లో కనీసం ఒక్కదాన్నైనా దక్కించుకోవాలని వ్యూహరచన చేస్తుంది. ఇందులో భాగంగానే మోడీ సభ ఏప్రిల్ 1న ఇక్కడ జరగబోతుంది. మరోవైపు కరీంనగర్, నిజామాబాద్ ఈ రెండిట్లో కూడా 1 లేదా 2 స్థానాలు దక్కుతాయనే ఆలోచనలో ఉంది. అక్కడ కూడా మోడీ లేదా అమిత్ షా సభ ఒకటి పెట్టాలని బీజేపీ వ్యూహరచన చేస్తుంది. దానికి సంబంధించి షెడ్యూల్ ఇంకా ఖరారు కావాల్సి ఉంది. ఇక మరోవైపు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఎన్నికల ప్రచారాన్ని విస్తృతం చేయబోతున్నారు. కేసీఆర్ ప్రచారం ఈ నెల 29 నుంచి ప్రారంభమవుతుంటే కేటీఆర్ నిన్నటి నుంచే సిరిసిల్లలో ప్రచారాన్ని ప్రారంభించారు. రేపు ఎల్లుండి కూడా వరుసగా కేటీఆర్ రోడ్ షోలు, సమావేశాలు, బహిరంగ సభలు ఉండబోతున్నాయి. ముఖ్యంగా నల్గొండ, చేవెళ్ల, మల్కాజ్గిరి, సికింద్రాబాద్, కరీంనగర్, మహబూబాబాద్, ఖమ్మం 8 పార్లమెంట్ సెగ్మెంట్లలో కూడా కేటీఆర్ ప్రచారానికి సంబంధించిన షెడ్యూల్ని టీఆర్ఎస్ విడుదల చేసింది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సాయంత్రం రోడ్ షోలు నిర్వహించేందుకు టీఆర్ఎస్ ప్లాన్ చేస్తుంది. గతంలో కూడా జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా కేటీఆర్ రోడ్ షోలు చాలా పెద్ద ఎత్తున నిర్వహించారు. దాని ఫలితం కూడా అప్పుడు వచ్చింది. 99 కార్పొరేట్ స్థానాల్లో టీఆర్ఎస్ విజయం సాధించింది. అసెంబ్లీలో కూడా మంచి ఫలితాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్లో ఉన్న అన్ని స్థానాలు, అంటే హైదరాబాద్ ఎలాగూ ఎంఐఎం గెలుస్తుంది, మిత్రపక్షమే అని టీఆర్ఎస్ చెప్తూ వచ్చింది కాబట్టి మిగిలిన 3 చేవెళ్ల, మల్కాజ్గిరి, సికింద్రాబాద్ ఈ 3 స్థానాలు దక్కించుకునే దిశగా కేటీఆర్ పర్యటన సిటీలో ఎక్కువగా ఫోకస్ అయ్యే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. ఝాన్సీ. రైట్, థ్యాంక్ యూ కళ్యాణ్.